ఉగాది సందర్భంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వచ్చేసి ఒక కొత్త న్యూ వెహికల్ వచ్చేసి లాంచ్ అయింది. అదే మనం చూస్తున్నాం కదా, ద ఆల్ న్యూ వెర్నా. ఈ వెహికల్ ఉగాది సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియాలో 2023 అప్డేటెడ్ వర్షన్లో అయితే ఈ కార్ అయితే రిలీజ్ చేశారు. అసలు వెర్నాకి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వర్నా వెహికల్కి సంబంధించి మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు చాలామంది ఇష్టపడే వెహికల్ ఈ వర్నా. మనం చాలాసార్లు చూస్తున్నాము. అసలు ఏంటి కొత్త వర్షన్లో ఏం అప్డేట్ చేశారు, అసలు ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అనేది పూర్తిగా మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసి మన హ్యుండై CEO గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మొత్తం డీటెయిల్స్ అని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను.
సో మనతో పాటు డాక్టర్ వి శ్రీనివాస్ ఉన్నారు. సార్ స్పెషాలిటీ ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో డాక్టరేట్ పొందిన ఏకైక పర్సన్ మన వి శ్రీనివాస్. ఆయన వచ్చేసి లక్ష్మీ హుండై CEO కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, అసలు ఫ్యూచర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సార్ హలో సార్, హౌ ఆర్ యు సార్? ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. సార్ ముందుగా ఈ కొత్త వర్షన్ అప్డేట్ అయింది, ఆల్ న్యూ వెర్నా. ఏం సార్ అసలు ఫ్యూచర్స్ ఏంటి, పాత వెర్నాకి ఈ వెర్నాకి వేరియేషన్ ఏంటి? ఆల్ న్యూ వెర్నా అనేది ప్రప్రథముగా ఇది పెట్రోల్ వెర్షన్లో లాంచ్ అయ్యిందండి. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్, అబౌట్ 65 అడ్వాన్స్డ్ ఫీచర్స్తో లాంచ్ అయింది. ఇవి సేఫ్టీ ఆస్పెక్ట్స్కి మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. 35 సేఫ్టీ ఫీచర్స్ మనందరి దగ్గరికి, అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ 4 ఫ్రంటల్ అండ్ 2 కర్టన్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఈజ్ ఎ కామన్. అవి కాకుండా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఫర్ సేఫ్టీ ఇందులో ఇన్ హోల్డ్ అసిస్ట్, TPSM అండ్ హిల్ అసిస్ట్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఫీచర్స్ అన్నీ కూడా కలిగి ఉంటుంది ఇది. సో సార్ పాతదానికి ఇది ఈ వెర్నాకి ఇది టోటల్గా న్యూ ఏరోడైనమిక్ షేప్స్ విచ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ది సేఫ్టీ నార్మ్స్ అనమాట. 6 అన్ని డిస్క్ బ్రేక్స్తో కలిగి ఉన్న లక్షణం ఉన్న కార్ ఇది. సో దీనివల్ల ఏంటంటే హై స్పీడ్స్లో కూడా మనకి సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ సేఫ్టీ 1.5 లీటర్ GDI పెట్రోల్ ఇంజన్తో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇవి కాకుండా అడాస్ ఫంక్షన్స్, దెర్ ఆర్ అబౌట్ 65 ఫంక్షన్స్ ఇన్ ది అడాస్, అవన్నీ కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. సో ఈ వెహికల్ చూస్తే చూడముచ్చటగాను ఉంటుంది అందరికీ, ఎట్ ది సేమ్ టైం లోడెడ్ విత్ ఫీచర్స్ అండ్ ప్రైస్ వైజ్గా కూడా వెరీ వెరీ ఎకనామికల్గా, వెరీ కాంపిటేటివ్గాను ఉంది. సార్ ఇప్పుడు మనం ఈ షేప్ చూడొచ్చు సార్, పాత షేప్కి దీనికి వేరియేషన్ ఉందంటారా? బాగా సి దీస్ ఆర్ ఆల్ ద డైనమిక్స్ ఆఫ్ దిస్ వెహికల్ ఈజ్ టోటల్లీ ఏ న్యూ షేప్ ఇన్ ది సెగ్మెంటేషన్. లైక్ ఈ హనీకాంబ్ కన్స్ట్రక్షన్స్ చాలా చక్కగా కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటంటే లుక్ వైజ్గానే కాకుండా వెహికల్ హై పెర్ఫార్మెన్స్లో హీట్ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ ఫ్లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ కార్. ఓకే సార్, ఓకే. ఈ మెటీరియల్ మొత్తం కూడా ఫైబర్? ఇదంతా కూడా ఫైబరే, హై టెన్సైల్ ఫైబర్. ఓకే. ఇదంతా సెన్సార్స్ ఫ్రంట్ ఎండ్ అండ్ రేర్ సెన్సార్స్ కూడా కలిగి ఉన్న కార్ ఇది. ఓకే ఓకే సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనికి కొత్త నాకు ఇది బాగా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇది హెడ్ లైట్, అంటే ఎలక్ట్రిక్ హెడ్ లైట్స్ అనమాట. ఇవన్నీ సైడు అంతా కూడా చాలా చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ లైట్స్ కూడా ఆన్ చేస్తే మీకు చాలా అందంగా కూడా కనిపిస్తుంది. విజిబిలిటీ హైవేస్ మీద చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ చేసేవారికి. అవును సార్, అవును సార్. చాలా ఇదంతా కూడా లోగో చూస్తే న్యూ లోగో విత్ హుండై సింబల్ విచ్ ఈస్ ఎంబార్క్ ఆన్ ది ఫ్రంట్ ఎండ్ పోర్షన్ ఆఫ్ ది వెహికల్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ వెరీ వెరీ అథెంటిక్ లుక్ ఫర్ ది కార్. సార్ ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూసాము, సైడ్ వ్యూ చూద్దాం సార్. ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే పాత టైర్కి దీనికి వేరియేషన్ వచ్చిందా? బ్రేకింగ్ సిస్టమ్ అది ఎలా ఉంటుంది? 4 బ్రేక్స్ కూడా డిస్క్ బ్రేక్స్ మీరు చూస్తే కనిపిస్తుంది. ఈ డిస్క్ బ్రేక్స్ వల్ల ఏంటంటే సేఫ్టీ ఆస్పెక్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో రోడ్లు బాగున్నాయి, కార్లు హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు సేఫ్టీ నార్మ్స్ మస్ట్, కాబట్టి అన్ని డిస్క్ బ్రేక్స్ వచ్చాయి. ఈ డిస్క్ బ్రేక్స్ అవే కాకుండా హై విడ్త్ అంటే ప్రొఫైల్ ఎక్కువ ఉంది. 205, 55 or 16 ఈజ్ ఏ కామన్ టైర్ ఫర్ దిస్ వెహికల్. దీనివల్ల ఏంటి అంటే వెన్ సడన్ బ్రేక్ అక్కర్స్ at a speed of 80-100, the vehicle it will not drag into any object. That's a fundamental of this vehicle. So this gives you a very 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 driving experience at high speeds. సార్ ఈ సైడ్ వ్యూ చూసాను సార్, ఇదైతే చాలా బాగుంది సార్. ఇది ఒక సూపర్ లగ్జరీ కార్కి ఇచ్చినట్టు ఇచ్చారు సార్. ఇదంతా ఈ షేప్ మొత్తం. This is a crease which has given for this vehicle for giving వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది హై ఎండ్ కార్స్. ఈ హై ఎండ్ కార్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఈ వెహికల్కి ఈ క్రీసెస్ వలన వచ్చింది అందం. అవును. సో ఇక్కడ చూస్తే ఈ డిఫరెన్సియేషన్
high and low platforms. The same like you feel that high-end car. సో ఈ వెహికల్లో ఇక్కడ ఈ క్రీసెస్ అనేది చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం లుక్ వైజ్. అడ్వాంటేజ్ వైజ్గా చూస్తే వెన్ సైడ్ ఇంపాక్ట్ జరిగినప్పుడు ద యాంపుల్ టైమ్ ఫర్ ది వెహికల్ నాట్ టు గెట్ హిట్. ఎందుకనంటే ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది సేఫ్టీ నార్మ్స్లో చూస్తే. ఎందుకంటే ఇది హై టెన్సైల్ స్టీల్. సో దీనివల్ల ఏంటంటే ఇంపాక్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేయదు కంపార్ట్మెంట్లోకి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ది సేఫ్టీ. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ మనం బూట్ స్పేస్ అండ్ ఆల్సో ఎంత అందంగా ఉందంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఎలాయ్ వీల్స్. దీనివల్ల ఏంటంటే ఈ ఎలాయ్ వీల్స్ వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచగలుగుతారు. సో అందం కూడా పెరుగుతుంది కార్కి. అది సార్. సార్ ఇది ఏ వర్షన్ సార్, పెట్రోల్ వర్షన్ డీజిల్ వర్షన్? ఓన్లీ పెట్రోల్ వెర్షన్ SX. ఇది ఆటోమేటిక్ 7-speed DCT. ఓకే సార్. ఇప్పుడు మనము బూట్ స్పేస్ చూద్దాం సార్ ఒకసారి. ఇవన్నీ చూసిన తర్వాత పోటాపోటీగా ముందు ఎలా అయితే ఫ్రంట్ ఎండ్ కార్ ఎలా ఉందో రేర్ కూడా చాలా అంత అందంగాను డిజైన్ చేసిన కార్ ఇది. సో మీరు చూస్తే చూడండి చక్కటి Hyundai లోగో which is giving you very good looking for authentic for Hyundai brand Verna అనేది. అండ్ ఆల్సో బ్రేక్ లైట్ ఎంత దూరమైనా సరే వెనకాల వచ్చే వెహికల్స్ అన్నిటికీ కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి. లైటింగ్ బాగా ఇచ్చారు సార్. లైటింగ్ ఏంటంటే హై స్పీడ్స్లో ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ కేసులో మనం ఎప్పుడైనా సరే అప్లై చేస్తే బ్రేక్స్ని వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా కలగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా దెర్ ఆర్ వెరీ హ్యూజ్ డిక్కీ స్పేస్. ఈ స్పేస్లో ఇట్స్ అబౌట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. There are about 16 features best in the segment. In that, this is one of the best in the segment. Sir, చాలా బూట్ స్పేస్ చాలా పెద్ద బూట్ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ వల్ల ఉపయోగం ఏంటంటే లెగ్ రూమ్లో కాంప్రమైజ్ అవ్వలేదు, అట్ ది సేమ్ టైం లగేజ్ రూమ్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిజైన్ చేసిన. సార్ ఏం సార్ ఇది ఏమన్నా పాతదానికి దీనికి కొంచెం డైమెన్షన్స్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ ది సెగ్మెంట్ విచ్ ఈస్ 2670 వీల్ బేస్ అండి. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక మీకు ఖచ్చితంగా అది హ్యాపీగా మనకి స్పేర్ టైర్ ఇచ్చారు, మొత్తం పార్ట్స్ అన్నీ ఇచ్చేసారు, అన్నీ కూడా స్పేర్స్ అన్నీ ఇచ్చేసారు మనకి. అది సార్ ఇది ఫుల్లీ సార్ ఇది హై వర్షన్ అండి. ఇది దిస్ ఈస్ ఎ హై ఎండ్ కార్ ఆఫ్ SX పెట్రోల్. ఓకే, అందుకే ఇంక్లూడింగ్ ఆడియో సిస్టమ్తో వస్తుంది. ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఆల్ ఆడియో సిస్టమ్స్. ఓకే, సో అది చూసారు కదా. రేర్ ఇవి కాకుండా యాంటీనా, షార్క్ ఫిన్ యాంటీనా విచ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది సెగ్మెంట్. లుక్స్ వైజ్గా బాగుంటుంది, ఎట్ ది సేమ్ టైమ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఎంటైర్ ఆడియో సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ కార్. చూసాం కదా. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాము, సిట్టింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, చేంజెస్ ఏమైనా ఉన్నాయని చూద్దాం ఇప్పుడు మనం. సార్ ఒకసారి దిస్ ఈస్ ఏ ప్లాష్ వైట్ ఇంటీరియర్స్ విచ్ గివ్స్ యూ వెరీ గుడ్ లుకింగ్ అండ్ ఆల్సో పెరిఫరేటెడ్. ఈ పెరిఫరేషన్ వల్ల ఏంటంటే ఉపయోగం, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు చెమట అనేది పట్టదు. ఎందుకంటే పాత వెహికల్స్కిను దీనికిను 2670 ఇస్ ది వీల్ బేస్. ఈ వీల్ బేస్ వల్ల ఈ లెగ్ రూమ్ కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ లెగ్ రూమ్ అనేది వచ్చింది దీనికి. ఈ లెగ్ రూమ్ వల్ల ఉపయోగం ఏంటంటే లాంగ్ జర్నీస్లో చేసినప్పుడు థై సపోర్ట్ చూస్తే ఇక్కడ దాకా ఉంది. సో దాట్ మనకి ఏంటంటే లాంగ్ జర్నీస్లో అది తెలుస్తుంది. ఈ థై సపోర్ట్ ఉండడం వల్ల మనకి జర్నీలో ఫెటేగ్ ఫీల్ అవ్వరు. చాలా వ్యాలిడ్ పాయింట్ అనమాట. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తారు లాంగ్ జర్నీస్ వెళ్ళిన వాళ్ళు. అండ్ ఆల్సో ఫ్లష్ లెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లెదర్ ఫినిష్ ఎవ్రీథింగ్ విత్ టోటల్లీ విత్ క్రీమ్ లెదర్ విచ్ గివ్స్ యూ వన్ ఆఫ్ ది బెస్ట్ రిచెస్ట్ లుకింగ్ ఇన్సైడ్ ది కంపార్ట్మెంట్. అవును సార్. ఈవెన్ ఇది కూడా ఇది కాకుండా బాగా ఇచ్చారు సార్. మీకు బోస్ స్పీకర్స్తో సిస్టమ్స్ అంతా కూడా బోస్ స్పీకర్స్ హ్యాండిల్ చేశారు. బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంది. ఈ బ్లైండ్స్ అనేది చాలా అడ్వాన్స్డ్గా అంటే హై ఎండ్ కార్స్లోనే ఉంటుంది. సో
సో దిస్ గివ్స్ యూ రేర్, మనకి ఎక్కడ కూడా హీట్ ప్రొటెక్షన్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ గివ్స్ యూ ఫీలింగ్ ఫర్ ఏసీ కంట్రోల్ విత్ ఎ కంఫర్టబిలిటీ ఆఫ్ ది ప్యాసింజర్ ఇన్సైడ్ ది కంపార్ట్మెంట్. సో ఇది కూడా చాలా మంచి ఫీచర్ అండి. బ్లైండ్స్ కూడా ఇట్ ఈస్ టోటలీ ప్రొటెక్టెడ్ హీట్. ఓకే, చూసారు కదా బ్యాక్ లెగ్ రూమ్ స్పేస్ అన్నీ చూసాము. ఇప్పుడు మెయిన్ చాలా వరకు అందరికి ఇష్టపడే, డ్రైవ్ చేసే వాళ్ళందరూ ఇష్టపడే ప్లేస్కి వచ్చేసాము. అదే స్టీరింగ్ ప్లేస్ దగ్గరికి, డ్రైవింగ్ ప్లేస్ దగ్గరికి. సార్ చెప్పండి, ఇప్పుడు డ్రైవింగ్ ఫీచర్స్ ఏంటి, పాత వెన్నాకి ఈ వెన్నాకి వేరియేషన్ ఏంటి చెప్పండి. సో ఈ వెర్నాలో మీకు కాక్పిట్ డిజైన్ టోటల్లీ ఇన్ ఏరోప్లేన్ షేప్ లాగా చక్కగా ఎంత నీట్గా ప్రొజెక్ట్ చేశారంటే దే హ్యావ్ గివెన్ యూ వన్ సింగిల్ టచ్, సో దట్ ఎక్కడ ఏంటి అనేది వెతుక్కోకుండా చక్కగా ఎవ్రీథింగ్ ఈజ్ రీచబుల్ విత్ ఆల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద హై ఎండ్ కార్స్కి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చారు. ఇది టిల్టెడ్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్స్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా అంటారు కదా సార్? అదే. ఓకే, సో టిల్టెడ్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్. ఓకే, దిస్ ఇస్ టిల్టెడ్ అండ్ ఇది నార్మల్గా అయితే ఓన్లీ హై ఎండ్ కార్స్లోనే ఉంటుంది. అది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ దిస్ ఇస్ 10-inch టచ్ స్క్రీన్ అండ్ 7-speed DCT gear box, dual clutch transmission gear box with all 6 airbags inside the compartment. సార్ మెయిన్ దీనికి ఇది కూడా ఉన్నట్టుగా ఉంది కదా? It's a sunroof కూడా ఉంది and easily accessible. Very good and good looking sunroof. Okay, and sir, great. Which gives you a very high-end car. ఇది వన్ టచ్ సార్? ఇది single touch sunroof with a shuttered operation. This is a push start button and on and off, which is going to be covered in the one fingertip, so that it gives you the ample and high-end car like Bluetooth connectivity and cruise control, paddle shift, everything is included in this car. There are about, సో డ్రైవింగ్ ఇది చూసినా కూడా ఎంత చక్కగా కనిపిస్తుందంటే డ్రైవ్ షిఫ్ట్ లుక్స్ లైక్ ఎ వెరీ ఎలిగెంట్ ఇన్ ఇట్స్ లుక్. అండ్ ఎయిర్ కండిషనింగ్ ఈజ్ టోటల్లీ ఆటోమేటిక్, ఈ ఆటో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం సార్ మొత్తం కూడా శ్రీనివాస్ గారు A to Z మొత్తం అన్నీ కూడా మనకి బాగా చూపించారు. నాకైతే మాత్రం ఒకసారి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా సూటబుల్ కార్లు అనిపిస్తుంది. ప్రైసింగ్ ఎలా ఉంది సార్? 10,90,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్, అప్ టు 17,80,000 దాకా ఉంది. దెర్ ఆర్ అబౌట్ డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ వేరియంట్స్ వైజ్గా చూస్తే అప్ టాప్ ఎండ్ DCT with 7-speed gearbox. So that's one of the best features of this car. ఎవరికి బాగా రికమెండ్ చేస్తారు అంటే ఇప్పుడు those who are using సియాస్ దగ్గర నుంచి కాంపిటేటివ్ ప్రైసింగ్ చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ ఫర్ ది ఆల్టర్నేటివ్ ఫర్ ఎనీబడి హూ లుక్స్ ఫర్ ప్రైసింగ్ వైజ్ అండ్ విత్ ఆల్ ఫీచర్స్ అనుకుంటే ఈ కార్ని ఎవరికైనా సరే సజెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ ఎఫిషియెంట్. సో చూసారు కదా సార్ మొత్తం కూడా మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సుమారు ఈ కార్ అయితే 10,90,000 నుంచి సుమారు 17,80,000 వరకు కూడా మొత్తం చాలా ఒక 6-5 వేరియంట్స్లో అయితే అవైలబిలిటీలో ఉంది. అంటే మిడిల్ క్లాస్ నుంచి ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ కొంచెం హై క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా రికమెండ్ చేసే కార్ అయితే ఇదైతే చాలా బాగుంది. బూట్ స్పేస్ చాలా బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. అసలు ఏరోడైనమిక్ షేప్ పూర్తిగా కూడా మొత్తం ఇంటీరియర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఎవరైతే ఈ సెగ్మెంట్ ప్రిఫర్ చేసుకున్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. సో ఇదండి ఇప్పుడు ఈ కార్ రివ్యూ. నెక్స్ట్ ఇంకా మీ అందరికీ కూడా కొత్త లేటెస్ట్ అప్డేషన్ కార్స్ అయితే మేము చూపించే ప్రయత్నం చేస్తాను.